సగం పండగ అయితే అయిపోయింది రాజాసాబ్ టీజర్ తోటి. ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వస్తుంది. అండ్ దసరా, దీపావళి, వినాయక చవితి 3 ఫెస్టివల్స్ అయిపోగానే ద 4th ఫెస్టివల్ ఈజ్ రాజాసాబ్ మూవీ ఫెస్టివల్ అని బాలీవుడ్ ఫ్యాన్స్ ప్లస్ మన తెలంగాణ ఫ్యాన్స్ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. మనమైతే ఫెస్టివల్స్ కంటే మూవీస్ని చాలా సెలబ్రేట్ చేస్తాం అబ్బా. నిజం చెప్పాలంటే మూవీస్ ఆర్ ద సెకండ్ ఫెస్టివల్స్ ఫర్ అస్. టీజర్ అయితే మజా ఉన్నది, నాకైతే బాగా నచ్చిన టీజర్ అయితే. ఈ ఇయర్లో అంటే 2025 ఇయర్లో అయితే నాకు నచ్చిన టీజర్ ఏదైనా ఉందంటే అది రాజాసాబ్ టీజర్ మాత్రమే. ఎందుకంటే నాకు అది ఒక ఫీలింగ్ కలిగింది, అంటే స్మూత్నెస్ ఉంది ఆ టీజర్లో. ఆ స్మూత్ ఫీలింగ్ అనేది నాకు కలిగింది. అండ్ ఈ టీజర్లో ప్రభాస్ కూడా చాలా బాగున్నాడు. అండ్ ద హీరోయిన్ వైట్ డ్రెస్ సూపర్బ్. అండ్ చాలా రోజులైంది అరుంధతి తర్వాత నేను భయపడే మూవీ ఏదైనా ఉంది అంటే పాస్ట్లో అరుంధతి మూవీ మాత్రమే. ఆ మూవీకి నేను చాలా భయపడ్డాను. నేను అది కూడా కాలేజ్ డేస్ ఉన్నప్పుడు వెళ్ళాను. నేను 2 times చూసిన అది కూడా అరుంధతి. అండ్ నెక్స్ట్ ఈ ప్రభాస్ మూవీ రాజాసాబ్ అయితే December 5కి రాబోతుంది. చూద్దాం ఈ మూవీలో ఏం జరగబోతుందో. ఆ సౌండ్స్, ఆ హారర్స్ అసలు ఆలోచిస్తేనే ఎలానో ఉంది, భయం వేస్తుంది. ఇప్పుడే భయం వేస్తుంది నాకైతే. థియేటర్లో నాకు మాత్రం భయం వేస్తే నా పక్కన ఎవరుంటాడో కానీ ఆయన చేతిలో పట్టుకుంటాను నేనైతే. అంటే నేను ప్రతి మూవీకి వెళ్ళినప్పుడు ఐ విల్ బి ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ తీసిన విధానం, ఏ మూవీ అయినా సరే, అది ఫ్లాప్ అయినా సరే, హిట్ అయినా సరే, ఐ విల్ బి ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి అంతే. ఆ మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అదంతా వదిలేసి జస్ట్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ అంతే. బట్ ఈ మూవీ అయితే నాకు తెలిసి ఖతర్నాక్గా ఉండబోతుంది. హారర్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చూద్దాం మరి ఎలా ఉంటుందో. బాగుంది, టీజర్ అయితే ఖతర్నాక్గా ఉన్నది. మారుతి సార్ సూపర్బ్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. టీజర్ సూపర్బ్ ఉన్నది. అండ్ ట్రైలర్ కూడా చూద్దాం మనం ఎలా ఉంటుందో ట్రైలర్ కూడా. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలే అంటున్నారు, టాక్ వస్తున్నది. తీసుకున్నారు, కాకపోతే కొద్దిగా తీసుకున్నారు, సగం తీసుకున్నారంట. ఎందుకంటే లాస్ట్ మూవీ ఆది పురుష్కి అంత కలెక్షన్స్ రాలేవు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకు. సో ఆ లాసెస్ని కవర్ చేయడానికి ఈ మూవీ చేయాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తుంది బయట. ఏదేమైనా ఫ్యాన్స్కి ఒక హారర్ మూవీతో ప్రభాస్ ఫస్ట్ టైం రాబోతున్నారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో సినిమా. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, యూట్యూబ్ వీడియో. అండ్ ఎంకరేజ్ చేయండి, చూద్దాం ఈ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తే నేను వీడియోస్ మళ్ళీ సెకండ్ వీడియో చేయబోతున్నాను.